ఇవాళ మనం సిపిఐ కార్యాలయంలో ఉన్నాము. 99వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే మనతో పాటు కూనంనేని సాంబశివరావు గారున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ గొంతు సిపిఐ తరపు నుంచి ఏ విధంగా వినబడుతుందంటారు? సహజంగా 15 సంవత్సరాల తర్వాత కాబట్టి చాలామంది ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువుంటాయి. కమ్యూనిస్ట్ పార్టీ శాసనసభ్యుడు అసెంబ్లీలో ఉంటే ప్రజల సమస్యలను ప్రస్తావన చేస్తాడని, ముఖ్యంగా పేద వర్గాలు, అణగారిన వర్గాలు, రైతులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇటువంటి సెక్షన్స్ అన్నీ కూడా అనునిత్యం ప్రభుత్వంతో స్ట్రగుల్డ్ సెక్షన్స్ అవి. వాళ్ళేమి గోల్డ్ స్పూన్‌తో పుట్టినవాడు కాదు. అనునిత్యం పోరాటాలు చేయాల్సిందే, అడగాల్సిందే. ఆ అడిగే వాళ్ళ గొంతుకు మొత్తాన్ని కూడా అసెంబ్లీలో వినిపించాలంటే కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యే కంటే బెటర్ ఎమ్మెల్యే ఉండరు. అందువల్ల 10 ఏళ్ళు ఆ ఇబ్బందులు జరిగినాయి. ఇప్పుడు నేను ఒక్కడినే గెలిచినా కూడా ప్రజల సంతోషం అదే. కనీసం మన వాయిస్ వినిపిస్తాడని. ఆ విధంగా ఒక సిపిఐ అని కాకుండా అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు, అన్ని ప్రజాతంత్ర హక్కులు, సంఘాలు, అలాగే వామపక్ష సంఘాలు, కార్మిక సంఘాలు వాటన్నిటి మీద గళమిప్పుతూనే అన్యాయాలకు వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా ఉండే విధంగా కూడా నేను అసెంబ్లీలో ఉండటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. కాంగ్రెస్‌తో పొత్తుతో కలిసాం కాబట్టి కాంగ్రెస్ మేము అనేక సందర్భాల్లో కలుస్తూ ఉంటాం. కొన్ని అంశాల వరకు మాత్రం తేడా ఉంటుంది. కొన్ని అంశాల్లో ముఖ్యంగా ఏదైనా ప్రభుత్వ సమస్యలు, ప్రభుత్వ ఏదన్నా కార్మికులు, ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వం చెప్పిన గ్యారంటీలు కొద్దిగా డిఫర్ అవుతుందనుకోండి. ఇది కరెక్ట్ కాదని సూచనలు ఇస్తాం, సలహాలు చెప్తాం. నిర్మాణపరమైనటువంటి విమర్శ కూడా చేస్తాం. శ్వేతపత్రం అదంతా కాంగ్రెస్ వాళ్ళని అడగాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది అది. శ్వేతపత్రం ఏమో కేటీఆర్ గారిని అడగాలి. కానీ ఆ రెండుట్లో శ్వేతపత్రంలో మేము కూడా చర్చల్లో పాల్గొన్నాం. అందులో పెద్ద తప్పులేం లేవు. ఆయనకి డిఫరెన్స్ ఏంటంటే కార్పొరేషన్ ఆస్తుల్ని, కార్పొరేషన్ అప్పుల్ని మేము చేసిన అప్పులుగా ఎలా చెప్తారో అంటాడు కేటీఆర్ గారు. అది కరెక్ట్ కాదు. కార్పొరేషన్ అయినా ఎవరు గ్యారంటీలు ఉంటే వాళ్ళదే బాధ్యత. అది పేరు మార్చొచ్చు. నేను డైరెక్ట్ చేయకుండా మా పిల్లలతో నువ్వు కొంత చేయి, నువ్వు కొంత చేయి, నువ్వు కొంత చేయి అని చెప్పి నా పేరు మీద లేదనే పద్ధతిగా కరెక్ట్ కాదు. ఏదన్నా గవర్నమెంట్దే బాధ్యత. 50 లక్షల కోట్ల సంపద సృష్టించామని అంటారు. ఈ దేశం అంతా వాళ్ళే సృష్టించామన్నా ఎవరు ఏం చెప్పలేరు. సంపద అనేది క్రమేపీ పెరుగుతా ఉంటుంది. ఒక పునాది మీద ఇంకో స్టెప్ వస్తూ ఉంటుంది. అసలు సంపద సృష్టికర్తలు ఎవరంటే ప్రజలు. ఒకరు సంపాదించిందేం కాదు. అందువలన సహజంగా విలువ పెరుగుతూ ఉంటుంది, సంపద విలువ పెరిగింది అని చాలా ఉంటాయి. అందుకని దాన్ని ఏదో వారు సృష్టించినట్టు, వారు పెంచినట్టు అట్లా లెక్కలు తీస్తే ఆ విధంగా లెక్కలు తీస్తే చాలా తేడా వస్తుంది. వాళ్ళ అప్పులకి వాస్తవంగా ఈ సంపద ఏమో ఆటోమేటిక్ పెరిగింది. అప్పులేమో కొంత అవసరం మేరకు చేయొచ్చు, కానీ నష్టాలు ఎక్కువ జరుగుతున్నాయి వాళ్ళ దానిలో. వాటిని మళ్ళీ తిరిగి పూడ్చుకోలేము. అప్పు వేరు, నష్టం వేరు. నష్టం అనేది ఇన్ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ వల్ల, ఇన్ఎఫిషియెంట్ అడ్మినిస్ట్రేషన్ వల్ల, లేకపోతే ఒక లెథార్జీ హ్యాండ్లింగ్లో ఉన్నటువంటి లెథార్జీ వల్ల, ఉద్యోగస్తులకి, అధికారులకి, గవర్నమెంట్కి ఉన్నటువంటి కొల్యూషన్ వల్ల ఇటువంటివి జరుగుతాయి. వాటినైతే పూడ్చుకోలేము. కాబట్టి ఆస్తులు మేము క్రియేట్ చేసాం, ఎవరు క్రియేట్ చేయరు, ప్రజలు క్రియేట్ చేస్తారు ఆస్తులు. సింగరేణి బతకాలంటే సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఉండాలని మేము కోరుకుంటున్నాం. సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అంటే అది 80 ఏళ్ల చరిత్ర కలిగింది. ఏఐటీసీ అనుబంధం అది. ఆ యూనియన్ గౌరవ అధ్యక్షుడు కూడా నేను, సింగరేణి కాలేజ్ వర్కర్స్. అది గెలిస్తే సింగరేణి బతికిద్ది, లేకపోతే దాని మీద మాట్లాడేవాళ్ళు ఉండరు. ఓకే, థ్యాంక్ యూ సార్.